నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో హైదరాబాద్తో పాటు జిల్లాలో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను రోడ్డెక్కించింది. ఇక హైదరాబాద్లో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలియక కొందరు ప్రయాణికులు బస్టాండ్లకు వస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చించడానికి అనలిస్ట్ బన్నర రామ్మోహన్ గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. నమస్తే భాగ్యశ్రీ, చెప్పండి. ఎస్ సార్, రామచంద్ర గారు చెప్పండి. ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతల ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఎన్నిసార్లు ఆ చర్చలు పెట్టినప్పటికీ కూడా, ఎన్నిసార్లు చర్చించినప్పటికీ కూడా తమ డిమాండ్లు ఏవి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తమ డిమాండ్లు పరిష్కరించట్లేదు అంటూ కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఏదైతే 3 డిమాండ్లు ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా ఒక డిమాండ్, ఏదైతే ఆ పీఆర్సీని విడుదల చేయాలి, అలాగే భద్రత కల్పించాలంటూ కూడా ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆ స్పందన వస్తోంది? ఇంకా సమ్మె ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే ప్రభుత్వం మళ్ళీ జేఏసీ నేతలతో చర్చలకు ఆహ్వానించి ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ముందుకు వెళ్తోందా? నమస్కారం అండి, రామ్మోహన్ రావు గారికి మరియు అందరికి కూడా నమస్కారము. ముఖ్యంగా ఇది వాళ్ళు కార్మికులు కోరుకునేది న్యాయమైన కోరిక. అది వాళ్ళు ఇంతకు ముందు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా మాట ఇచ్చినదే, అది సమంజసమైనదే. కానీ కొన్ని ఇబ్బందులతో చేయలేని పరిస్థితుల్లో మేము చెప్పుకుంటున్నాము. యాక్చువల్ గా 32 కోరికలు 29 ఒప్పుకోవడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ ద్వారా సుమారుగా 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించింది. అంటే వాడుకున్నదే చెల్లించడం జరిగింది. ముఖ్యంగా 2018 పిఆర్సీకి సంబంధించింది పెండింగ్ ఉన్నది కూడా 18 పే చేయడం జరిగింది. కానీ 21, 22 రెండు కూడా డిఏలు కూడా పెండింగ్లు ఉన్నాయి. డిఏలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది. అది న్యాయమైన కోరిక. కానీ నిజానికి ఈ రోజువారీగా మధ్య తరగతి వాళ్ళు, అట్టడుగు వాళ్ళు సుమారుగా 65 లక్షల మంది ప్రయాణికులు రోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం అనేది సమంజసం. దాంట్లో 40 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళకు కూడా కొద్దిగా సమయం ఇవ్వండి. ఇప్పటికి ఇచ్చిన సమయంతో పాటు కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. కార్మికుల పట్ల శ్రద్ధ వహించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, కార్మికులు కూడా మాకు సన్నిహితులే, వాళ్ళు మాకు శత్రువులు కాదు, వాళ్ళతో మేము ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినవి కూడా చేయడానికి ముందుంటామనేది చెప్పుకుంటూ భవిష్యత్తులో అది కార్యక్రమం ఉంటుంది. కేబినెట్ మీటింగ్ లో అనుకోండి, మంత్రిమండలి మీటింగ్ లో కూడా ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు చేసే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ప్రైవేట్ గా నడిచే బస్సులను అనుకోండి, ఇంకేవి అనుకోండి, చట్టాన్ని చేతిలో తీసుకొని ఇబ్బందికరంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకు కార్మికులకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వానికి కూడా చేస్తున్నాము. ప్రభుత్వం కూడా ఆలోచన చేసి తొందరలో చేయాలనే ఆలోచనతో తొందర చేయాలని కూడా అడుగుతున్నాము. దీంట్లో వాళ్ళ కార్మికులు సమంజసమైన కోరికనే వాళ్ళకు ఇబ్బందికరంగా, అంటే ఎవరికి ఇబ్బందికరంగా చేయకుండా వాళ్ళు సహకరించాలని కోరుకుంటూ, ఇంకా వాళ్ళు ఇప్పటివరకు సమన్వయంతో సహకరిస్తున్నారు. ఆ సహకారం ఇంకా ఉండాలి. కానీ కొన్ని జాగాలలో ఇబ్బందికరంగా రస్తారోకం చేసి, ధర్నాలు చేసుకొని, కొట్లాట రకంగా చేసి ప్రైవేట్ గా నడిచే బస్సులను ఇబ్బందికరంగా చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి చేస్తున్నది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా గొంతమ్మ కోరికలు కూడా ఏం లేవు కార్మికులై. వాళ్ళు ఇంతకు ముందు మాట ఇచ్చినవి అడుగుతున్నారు. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే బాధ్యత ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సుమారుగా ఎన్నో రకాలుగా దానికి హెల్ప్ చేసుకుంటూ డిఏను 2018 పెండింగ్ ఉన్నది ఇవ్వడం జరిగింది. మరియు ఇప్పుడు పెండింగ్లు ఉన్నాయి కూడా ఇవ్వడానికి కూడా ముందు ఉంటుంది. కానీ ప్రభుత్వ విలీనంలో ఉండేదాన్ని కూడా సాధ్యాసారాలు చేసి ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.
సమయం అంటే కొద్దిగా సమయం ఇస్తే బాగుంటది. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణలా చేసిన వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది చేసే కరంగా చేయొద్దని కోరుకుంటున్నాము. వాళ్ళు కొన్ని ప్రైవేటీకరణ కూడా ఇప్పుడు ఇంతకు ముందు 52 రోజులు చేసిన తర్వాత బీఆర్ఎస్ టైంలో అంటే వాళ్ళని పక్కన పెట్టిర్రు. వాళ్ళు చేసిన ఇబ్బందికి ప్రజలు పక్కన పెట్టిర్రు. కార్మికులు కూడా అందరూ హెల్ప్ చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా కొద్దిగా సమయం ఇచ్చేసి ఈ వీళ్ళకి చేయాల్సిన న్యాయమైన కోరికలను కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి. రైట్. ఎస్ రామ్మోహన్ రావు గారు, మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె, ఇటు ప్రభుత్వం ఒక పక్క మేము చర్చలకు సిద్ధమని చెప్తున్నప్పటికీ కూడా ఇటు మరోపక్క ఇటు ఏదైతే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలి, మేము చెప్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని తమ డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చాలంటూ కూడా మరోపక్క ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? ఇందుకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? నాగేశ్వర గారు, మీకు మిత్రుడు రామచంద్ర గౌడ్ గారికి, అట్లాగే మీకు కృష్ణారెడ్డి గారు కూడా బీజేపీ నుంచి వచ్చిన వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షణ నమస్కారం. ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారితో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా బుల్డోజ్ చేసుకుంటూ పోతే అన్యాయమైన సమ్మె, పనికిరాని సమ్మె అని తోలనాడుతుంటాయి. జనరల్గా ఏ ప్రభుత్వం అయినా అప్పటి చేసే పని అదే. కానీ రామచంద్ర గౌడ్ గారు క్లియర్ చెప్పారు, న్యాయమైన కోరికలు ఉన్నారు వాళ్ళవి, తీర్చడానికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. దాదాపు 32 డిమాండ్లు వాళ్ళు పెడితే 27, 28 దాకా ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇంకా 2-3 డిమాండ్లు అయితే అయిపోతుంది. కానీ అసలు పీఠముడు ఎక్కడ పడ్డది? ఒకటి విలీనం చేస్తా అనుకుంటున్నారు. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాడు. పెద్ద ఎత్తున సమ్మె జరిగితే అటు ఆర్టీసీ నష్టపోయింది, ఇటు పక్కన ప్రభుత్వం కూడా బదనామైంది. రెండు చూసినాం. ఆనాడు ఆర్టీసీ నష్టపోయింది ఏంటంటే వ్యాపార పరంగా డబ్బులు పోయింది. అంటే అన్ని రోజులు సమ్మె, 54 రోజులు సమ్మె చేస్తే దాదాపు 2 నెలలు అనుకోండి. అప్పుడు రకరకాల ప్రత్యామ్నాయాలు ఎన్నుకున్నారు. కరోనా కష్టకాలంలోనే చాలా వరకు ప్రైవేట్ వెహికల్స్ పెరిగినాయి. తర్వాత జరిగింది ఏంటి? ఈ ఆర్టీసీ సమ్మె జరగడం వల్ల దాని వల్ల కూడా చాలా వరకు ప్రైవేట్ వాహనాలు 4 ఉంటే చాలు, బస్ ఛార్జ్ కంటే తక్కువే కదా, పోదాండే ఓ 40 ఉంటే అయిపోతుంది కదా అనే లెవెల్ ఇప్పుడు ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరిగి రోడ్డు మీద ప్రజా రవాణా మెల్లమెల్లగా అడుగంటిపోతుంది. ఈ స్థితిలో ఇది ఒక మరింత పెద్ద దెబ్బ అంటున్నారు. అందుకే ఇక్కడ వారు అన్నది ఏంటంటే ఆ 3 మిగతా డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ కార్మికులను డిమాండ్లు న్యాయమైన ఆనాడే అని గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేము చేస్తామని చెప్పి విలీనం ప్రతిపాదన ఒప్పుకున్నాం. ప్రభుత్వంలో విలీనం మన విలీనం చేస్తామని వాళ్ళు ప్రకటించాం, చూసాం మనం. అట్లానే రెండోది ఏంటి, వాళ్ళకు 2021 నుంచి మన డిఏలో వాళ్ళు పెంచాలి, ఫిట్మెంట్ పెంచాలని చెప్పి వారు అన్నారు. 2021 వరకు పెంచుతా, కానీ తర్వాత మాత్రం ఈ 3 ఏళ్ళు కాదని ప్రభుత్వం అంటుంది. ఆర్థిక పరమైంది కదా. అందుకని ఇవాళ ఆర్థిక మంత్రి మన బట్టి విక్రమార్కతో కలిసి కూర్చొని ఆర్థికంగా మనకి 3 డిమాండ్లు తీస్తే ఎంత అవుతుంది అని ఒక లెక్కలు అయితే అవుతున్నాయి. కానీ సమ్మెకు పోయే ముందు వాళ్ళు ఇచ్చిన నోటీసును గవర్నమెంట్ సరిగ్గా పరిగణనలు తీసుకుంటే ఈ సమస్య రాకపోయేది అంటున్నాను. అంటే ఆనాడే ఇంకా సరిగ్గా మన దీని మీద కొంత చర్య తీసుకొని కొంత వారికి ఆశ కల్పించి, వాళ్ళకి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మేము పరిష్కరించామంటే బాగుండేది. కానీ తెగేదాకా ఇరు వర్గాలు లాగిని వాళ్ళు సమ్మెకు పోని పరిస్థితి. సమ్మెకు పోవడం వల్ల 3 నష్టాలు. ఒకటేమో ప్రతిరోజు ఆర్టీసీ నష్టపోయేది ఉంటుంది. యాక్చువల్ గా గతంలో ఎక్కువ నష్టపోయేది. ఇట్లా ఫ్రీ టికెట్ కదా వసూలు అయింది కూడా. ఒక రకంగా డీజిల్ పైసలు మిగిలిన వాడు కూడా ఉన్నాడు. ఏమంటే డీజిల్ పెట్రోల్ పైసలు కూడా మిగిలిన వాడు ఉంటాడు. కానీ అంతిమంగా ప్రయాణికులు కష్టమవుతుంది కదా. చూస్తున్నాం ఇవాళ చాలా పెళ్లిళ్ళ సీజన్లు చాలా పెళ్లి ఉన్నాయి. ఇప్పటి నుంచి దాదాపు 30 మార్చి దాకా 31 మార్చి దాకా కూడా పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ పెళ్లిళ్ళలో ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ప్రైవేట్ వెహికల్కి అలవాటు పడిపోయింది. ప్రజలు కూడా ఎక్కువైనా తక్కువైనా బాగానే సౌకర్యంగా ఉందిలే, ఎండ్ టు ఎండ్ పోతున్నాం కదా అనే మాట వస్తుంది. అందుకనే ఇప్పుడు ఒకసారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చూసుకున్నామంటే అప్పుడు కొంచెం రేపు ఇబ్బంది అయితే ఆర్టిస్ట్గా నేను అంటున్నాను. రెండోది ఏంటంటే ఇంత పాజిటివ్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ వీలైనంత వరకు అమికేబుల్ సెటిల్మెంట్ కోసం ఈ 15 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చారు కదా. వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు, పోయిన నెలలు ఇచ్చారు. ఆ సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే కొంత వాళ్ళతోని ఆ సమయం పాటించి మరి చర్చలు ఉంటాయి, చర్యలు తీసుకుంటామని చెప్తే బాగుండేది. ఇప్పుడు ఏమంటారు, దాన్ని ఓడెళ్ళిపోయిన తర్వాత చర్చలు అంటున్నారు. పూర్తిగా సమ్మె మొదలైన తర్వాత చర్చలు అంటే ఇరుపక్కల ఇటుపక్కల లాగడం ఎక్కువ వద్దు అంటున్నాను నేను. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం నా సలహా ఏంటంటే ఎట్లా న్యాయమైన కోరికలు అంటున్నారు కదా, 27-28 కోరికల పట్ల ఇద్దరికి సానుకూల స్పందన ఉన్నది. ఇక మిగిలిన వాటిలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే
వాళ్ళు మిగిలిన వాటిలో పని చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మిగతా 3 ఇష్యూలు ఏదో పీఠముడు ఎక్కడ పడదో అక్కడ కొంచెం పరిష్కరించే ప్రయత్నం చేయాలంటున్నాను. దానికి ప్రభుత్వం చొరవ తీసుకొని ముందుకు రావాలి. తెగేదాకా లాగొద్దని కూడా అంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని ఏంటంటే తెగేదాకా లాగకండి అని కూడా అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెగేదాకా లాగింది అనుకోండి మళ్ళీ 10 రోజుల సమయం పోతుంది. దానివల్ల ఆర్టిస్ట్ కి నష్టం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒకసారి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి మనకు ప్రజలకు అందుబాటులో తేవడం చాలా కష్టం అంట. అలవాటు పడిపోతారు. రెండోది ఏంటంటే ఇంకో కొన్ని డిమాండ్ ఉన్నాయి. ఉదాహరణకు ఎలక్ట్రిక్ బస్సుల వివాదం ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సుల వాళ్ళ నష్టం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం మెయింటెనెన్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. మెకానిక్ పోస్టుల నుంచి మొత్తం మాకు ఖాళీ అవుతున్నాయని. ఇవాళ కొత్తది కాదంటున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఖచ్చితంగా రావాల్సిందే. దాని ద్వారా ఆర్టీసీ కూడా లాభం అంటున్నాను. డీజిల్ బస్సుల ద్వారా ఏ నష్టం అవుతుందో డీజిల్ వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, అదే ఇలాంటి ఈవీస్ వల్ల తక్కువ ఖర్చు అవుతుంది. మరి దాన్ని ఒప్పుకోవాల్సిందే కదా. పాలసీ మొత్తం ప్రభుత్వం పాలసీ మార్చిన తర్వాత ఒక్క రాష్ట్రంలో మనం ఆపుతా ఉంటే ఆగదు. ఆధునిక టెక్నాలజీ వచ్చినప్పుడు ఏదైనా దాన్ని ఆహ్వానించాల్సిందే. ఈవీల వల్ల రేపు పొద్దున ఇంధన ఖర్చు తక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా మనకు రవాణా ఖర్చు కూడా తక్కువ అవుతుంది కదా. మరి ఇప్పటికే ఉచిత బస్సు వల్ల ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మరి ఈ డబ్బులన్నీ వృధా కాకుండా ఉండాలంటే మరి ఆ డబ్బులు పడతలు పడాలంటే ఏం చేయాలి? తక్కువ ఖర్చుతో బస్సు నడిపే ప్రయత్నం చేయాలి. రెండోది కాలుష్యం సమస్య కూడా. ఎట్లా అంటే హైదరాబాద్ నగరంలో ఈ డీజిల్ పాత డొక్కు బస్సులు నడపడం వల్ల చాలా కాలుష్యం అవుతుంది. కనుక మెల్లమెల్లగా ఫస్ట్ నగరం హైదరాబాద్ నగరం నుంచి మొదలుపెట్టి ఈ ప్రక్షాళన మొదలు పెడతా ఉంటున్నారు. వాళ్ళు ఈవీ బస్సుల నుంచి మొదలు పెడతా ఉంటున్నారు. అవి అయిపోతే చూద్దాం అంటున్నారు. కనుక అది మంచి ప్రతిపాదనే కదా. రెండోది ఏంటంటే మన సిబ్బంది నిష్పత్తి కూడా. అంటే ఒక్క బస్సు గతంలో 9 మంది పనిచేసేవాళ్ళు. అంటే మెకానికులు అందరూ కలిపి డిపో మేనేజింగ్ మొదలుపెట్టి కింద దాకా 9 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 6గురికి పరిమితం చేశాడు. ఇంకా ఒక తర్వాత 5గురికి అయిపోతాయి. అంటే సిబ్బందిని కూడా పొదుపుగా వాడుకోవడం, పని గంటలు పెంచడం, దీనివల్ల కూడా సమస్య. గతంలో సమ్మె జరిగినప్పుడు ప్రకాశ్ గారు మనకు కేసీఆర్ గారు ఒక అడగంది 41% పెంచడం, అవన్నీ పెంచడం జరిగింది. తర్వాత సమ్మె చేస్తున్న క్రమంలో కొంచెం కఠినంగా వ్యవహరించారు కేసీఆర్ గారు కూడా. అప్పుడు ఒక హామీ ఇచ్చారు చివరిలో సమ్మె ముగింపులో. ఏమనంటే ఆడవాళ్ళు అంటే కండక్టర్లు కానీ డ్రైవర్లు తక్కువ మంది ఉన్నారు. కండక్టర్లు అందరూ కూడా విధులు సాయంత్రం 8 లోపే ముగించేటట్టు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు కూడా నైట్ అవుట్స్ పోతున్నారు. పెద్ద ఎత్తున మనకు మహిళా కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి 10-11 గంటలకు రావాల్సి వస్తుంది. గృహిణులుగా బాధ్యత నిర్వహించాలి. అట్లాగే కండక్టర్ ఉదయం ఫస్ట్ బస్సు పోతే రాత్రి 10 గంటలకు ఇంటికి పోవడం కష్టం కదా. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. వాటి పట్ల కూడా సానుకూలంగా సంబంధించాలి. అన్ని ఆర్థిక సమస్యలతో ముడిపడి ఉండవు భాగ్యశ్రీ గారు. కొన్ని సామాజిక సమస్యలు నేను చెప్పిన ఇప్పుడు ఆడవాళ్ళ మనకు కండక్టర్లు ఉండడం కూడా అది సామాజిక సమస్య. దానికి ఆర్థికతో సంబంధం లేదు కదా. అంటే మగవాళ్ళని రాత్రి డ్యూటీలు వేయడం, నైట్ అవుట్స్ వాళ్ళకి పెట్టడం, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని పీడబడి అంశాలు ఏంటంటే 3 ఆర్థిక అంశాలు పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి గెలిచింది. ఇంతకు ముందే రామచంద్ర గౌడ్ గారు ఏ సెషన్ లేకుండా చెప్పాడు, మేము హామీ ఇచ్చినాం గెలిచినాం అప్పుడు చెప్తున్నాడు. కనుక మరి తీర్చాలి కదా. హామీ ఇచ్చినప్పుడు వాగ్దాన భంగంగా ఉండొద్దు కదా. అదొకటి చేయాల్సి ఉన్నది. రెండోది ఏంటంటే మనకి ఈవీ బస్సుల మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఈవీ బస్సులు మేము ప్రవేశపెడతాం తప్పదని చెప్పాల్సింది, కఠినంగా చెప్పాల్సింది. మూడోది ఏంటంటే ప్రతి నెల చెల్లించే డబ్బులు కూడా చెల్లిస్తలేరు. 350 కోట్లు చెల్లించాల్సి ఉంటే 150, 100 కోట్లు ఇస్తున్నారు. మిగతా డబ్బులు రావడం లేదన్న మాట కూడా వస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్టీసీ సమ్మెను వీలైనంత త్వరగా తీర్చాలి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. దానివల్ల ప్రజలు ఒక్కసారి ప్రజా రవాణా కాదని మనకు ప్రైవేట్ రవాణాకు అలవాటు పడితే ఇప్పుడు చూస్తున్నాం కదా. 2 రోజులుగా అడ్డగోలు పెంచేశారు. 10 రూపాయలతో 20 రూపాయలు పెంచారు. ఒక దాదాపు 1000 మొన్నటిదాకా 1000 రూపాయలకు ఒక దూరానికి 1000, 2000, 3000 తీసుకుంటున్నారు. అంటే అవసరార్థం వాళ్ళ తప్పేం కాదు. మనకి డీజిల్ పెట్రోల్ రేట్లు ఆల్మోస్ట్ పెరిగే క్రమం ఉన్నది. ఇవాళ రేపు వాళ్ళకు కూడా పడతలేదు. కనుక ఆడిపొచ్చినప్పుడు తూర్పారు పట్టుకుందాం అనుకుంటారు కదా. వాళ్ళు తప్పేం కాదు. టైం వచ్చింది తీసుకుంటారు. అందుకని ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వీలైనంత వరకు అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఆర్టీసీ కార్మికులతో అవసరమైన ఒప్పందం కుదుర్చుకోవాలి. వీలైనంత త్వరగా వాళ్ళు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక టీవీ ఛానల్ ఇవ్వాల్సింది నమస్కారం. వాటికి మరి ఎంతకంటే పరిష్కారం లేదు. ఎప్పుడు రాజీయే పరిష్కారం, రాజీయే రాజమార్గం అంటారు కదా. ప్రభుత్వానికి బిడ్డలు లాంటి వాళ్ళు ఈ ఉద్యోగులు కానీ ఆర్టీసీ కానీ దీన్ని కాపాడుకోవాలి. పాలు పట్టువారు రెండు కాపాడుకోవాలి. కనుక అమికబుల్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే మంచిదని నేను అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. ఇక తెలంగాణలో 2వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ముఖ్యంగా జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు మల్లెపక్క యాదగిరి గారు డిబేట్లో జాయిన్ అయ్యారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. కృష్ణారెడ్డి గారు,
ఇవాళ తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తమ సమస్యలు డిమాండ్ల సాధన కోసం ముఖ్యంగా జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇందుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మేడం, మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే చర్చల వేదికలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా కష్టపడే ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు వస్తారు, అలాగే పారిశుద్ధ కార్మికులు వస్తారు. ఈ మనం ఎప్పుడైనా సమస్యలు చూస్తే వీరికే విపరీతంగా వస్తుంది. వీళ్ళ భద్రతకు కానీ వీరికి శాలరీస్ విషయంలో కానీ చిన్న చూపు చూడటంలో కానీ ప్రభుత్వాలు ప్రతిసారి, ఏ ప్రభుత్వం అనేది కాదు, ప్రతి ప్రభుత్వము ఈ రెండు కార్మికులను చిన్న చూపు చూడటము, వాళ్ళు రోడ్ ఎక్కే విధంగా చూడడం అనేది మన దురదృష్టకరమైన సంఘటనలు అనేది చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఇవి రెండు కూడా ప్రజలకు ఉపయోగపడేది నిత్యావసర వస్తువులాగా ఆర్టీసీ కానీ పారిశుద్ధం కానీ నిత్యావసర వస్తువులు ఎంత ఉపయోగపడేదో ఈ వీళ్ళ వర్క్ కూడా అలాగే ఉంటుంది, వీళ్ళ పని కూడా అలాగే ఉంటుంది. ఒక్కరోజు పారిశుద్ధం క్లీన్ చేయకపోయినా ఎంత అసహ్యంగా ఉంటుందో గల్లీలు కానీ ఏరియాలు కానీ. అలాగే ఒక్కరోజు ఆర్టీసీ అనేది బంద్ అయితే ప్రజా సౌకర్యము జనజీవనం ఎంత స్తంభించిపోతుంది అనేది. ఇది మళ్ళా ఆర్టీసీ ఉపయోగించేది కూడా బీద కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, వీకర్ సెక్షన్స్ కు రవాణా సౌకర్యం లేకుండా పోవడానికి గల కారణం ఎవరంటే ఆర్టీసీ ఉద్యోగులు కాదు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు. వారి పట్ల వివేక్ష చూపడము, వారి గురించి పట్టించుకోకపోవడము, అలాగే వారికి ఏదైతే జీతభత్యాల విషయంలో కానీ భద్రత విషయంలో కానీ వాళ్ళు కొన్ని సుదూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు రిలీఫ్ గా ఒక్క దగ్గర కూడా ఒక స్టే చేయడానికి ఒక రూమ్ ఉండదు, ఏముండదు. అదే ఆర్టీసీ బస్సులో 12 గంటల నుంచి 14 గంటల బస్సు నడిపించిన తర్వాత అక్కడికి వెళ్ళి పండుకోవడానికి కూడా కరెక్ట్ అయిన సౌకర్యం లేదు. యాక్సిడెంట్స్ అవ్వడానికి కానీ వాళ్ళ భద్రత విషయంలో ఇది ఒకటేనే కాదు మేడం, ఇందులో సామాజిక తోటి ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పింది అక్షర సత్యం మేడం. ఫైనాన్షియల్ అనేది ఒక సమస్య, ఉద్యోగ భద్రత అనేది ఒకటి సమస్య, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలనేది ఒకటి సమస్య, వాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ ఇంక్రిమెంట్లు రాకపోవడం ఒక సమస్య. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళను దగా చేసింది, మోసం చేసింది. ఎలా అంటే 42% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు జీతాలలో ఫస్ట్ ఒక 3 నెలల్లో నెల ఇస్తామన్నారు, దాని తర్వాత ఇయ్యలేరు, దాని తర్వాత బాండ్లు ఇస్తామన్నారు, బాండ్లు ఇవ్వలేదు, దాని తర్వాత పిఎఫ్ లో యాడ్ చేస్తాము మీ ఆ ఏరియాస్ అన్నారు. అవి ఈ రోజు వరకు రాకపోవడానికి ఇప్పుడు సుమారుగా 12-13 సంవత్సరాలు కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇక వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్ ఎక్కారు. వీటి అన్నిటికీ ఏంటంటే ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం అనేది చాలా అంటే ముఖ్య ఉద్దేశం మేడం. దీంట్లో ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఆర్టీసీ కార్మికులకు నెల ముందు సమ్మె నోటీస్ ఇస్తే ఇప్పటి వరకు కానీ మంత్రులు కానీ దానికి సంబంధించిన శాఖ అధికారులు కానీ ఎవరు కూడా అంటే ఆర్టీసీ కార్మికులతోటి ఈ రోజు వరకు వాళ్ళు సమ్మె స్టార్ట్ చేసిన తర్వాత చర్చలకు రావడం అంటే వారిని ఎంత చిన్న చూపు చూస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది మేడం. ఎందుకంటే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు లేదంటే మనకి ఏదన్నా ఇబ్బంది కలుగుతున్నదని ఒకరికి చెప్పినప్పుడు దాని గురించి సంబంధిత శాఖ అధికారులు లేదంటే సంబంధిత శాఖ మంత్రివర్యులు లేదు వారితోటి కూడా కాకపోతే ముఖ్యమంత్రి కూర్చొని కేబినెట్ పెట్టి వారి సమస్యలను చర్చించి వాళ్ళకి పరిష్కారం చూపించాల్సింది ఉంటే కానీ ఇప్పటి వరకు ప్రభుత్వము స్పందించలేదంటే వాళ్ళ పట్ల ఎంత వివక్ష చూపిస్తుంది, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేడం. ఇప్పుడు ఇక ముఖ్యంగా ఏంటంటే మన హైదరాబాద్ లో మేడం నేను చాలా సార్లు మా డ్రైవర్ తోటి వాళ్ళతోటి మేము కార్లో వేసుకొని అంత పక్కకు కూర్చొని పోతుంటేనే ఎంతో ఇరిటేట్ అవుతుంటున్నాం. ఇంత సమ్మర్ లో వాళ్ళు ఆ ట్రాఫిక్ లో అంత పెద్ద బస్సును ఎక్కడ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రభుత్వం ఓన్లీ ధనార్జనకే గురించి ఆ ట్రాఫిక్ పోలీసులను ఫోటోలకు ఛాలెంజ్లకు తప్ప ట్రాఫిక్ కంట్రోల్ లో పెట్టకపోవడము తోటి ఆర్టీసీ కార్మికులకు బస్సు నడపాలన్నా వాళ్ళు పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఒక చిన్న కారు బైక్ నడపాలంటేనే ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఏసీ లేకుండా ఏది లేకుండా పవర్ స్టీరింగ్ లేకుండా నార్మల్ బస్సులను
ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద కొన్న బస్సులను అవి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ లేని బస్సులను వాళ్ళు నడపాలంటే ఎంత మానసికంగా వాళ్ళు ఇది ఉండాలి, ఎంత మానసికంగా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వాలు గింత కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యంగా కనబడుతుంది. మనం ఇప్పటికైనా వారి పట్ల దయ అనేది కాదు, వాళ్ళు చేస్తున్న శ్రమను గుర్తించాల్సింది ప్రభుత్వము. వారికి తోటి ఇమ్మీడియట్లీ చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఎస్ యాదగిరి గారు. యాదగిరి గారు. హలో, నమస్తే. ఎస్, మరి ఇవాళ ఆ తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆ సమ్మె కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా కార్మికులు తమ ముఖ్యమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాటిని పరిష్కరించాలి, వెంటనే వాటిని అమల్లోకి తేవాలంటూ కూడా, ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఇవాళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏవి కూడా నెరవేరలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇప్పటికే జేఏసీ నేతలు చెప్తున్నారు. మీరేమంటారు? అందరికీ నమస్తే. మీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో వారి పార్టీ మేనిఫెస్టోలో ఉన్నదే ఈ రోజు కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద వేరే గొంతమ్మ కోరికలు కోరతలేరు. గత 45 రోజుల నుండి వారు ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విన్నవించినా కూడా వారిని పట్టించుకోకుండా ఒక్కో రోజు ముందు వారిని ఎవరినో కొంతమందిని పిలిపించి మేము సరే మాకు ఒక 4 వారాలు టైం కావాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పించి పక్కకు తప్పుకోవడం అంటే ఏదంటే మేము ఏదో పిలిచినాం కానీ కార్మికులు ఒప్పుకుంటలేరు. మేము 29 డిమాండ్లకు 32 డిమాండ్లు తీసుకున్నాం కానీ ఈ 3 డిమాండ్లను 4 వారాలు టైం పట్టాలి అని అంటే అసలు మీరు నిజంగా 29 డిమాండ్లలో ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి మీరు పత్రికాముఖంగా చెప్పండి. ఏం చేస్తున్నారో చెప్పండి. వారికి కావాల్సినది పక్కన పెట్టేసి, వారికి ఏదైతే కావాలనుకుంటున్నారో అది పక్కన పెట్టేసి మేమేదో చేస్తున్నాం గొప్పగా చెప్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. అసలు విషయం ఏంటంటే వారికి కావాల్సింది ప్రభుత్వంలో వారికి విలీనం చేయాలి. అది మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి వారికి అనేక సమస్యలను కూడా, ఎందుకంటే వారు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో వారు కూడా కీలకంగా పనిచేసేది కాబట్టి వారి కోసం అనేక సంక్షేమాలను కూడా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు, వారి కోరికలు తీర్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే విధంగా ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం కూడా పూర్తి స్థాయిలో 90% మొత్తం పని పూర్తయిన తర్వాత ఒక 10% అక్కడ గవర్నర్ గారు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని పెండింగ్ లో పెడితే ఆ డౌట్ కూడా క్లియర్ చేసే సందర్భంలో ఎలక్షన్లు వచ్చినాయి. ప్రభుత్వం మారడం వల్ల వీరు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి మేమే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు 2.5-3 సంవత్సరాలు కావస్తున్నా కూడా మరి ఎందుకు విలీనం చేయలేకపోతున్నాడు? వారి మొదటి డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని, రెండో డిమాండ్ వాళ్ళది కార్మిక చట్టాలను పునరుద్ధరించి ఎలక్షన్లు పెట్టాలని, మూడో డిమాండ్ ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వారికి అప్పజెప్పకుండా వారు ప్రభుత్వ పరంగానే తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులను ఇంకా నియమించాలి, కార్మికులను నియమించాలని. కానీ కేవలం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం కోసం తన అనుయాయులకు ఆర్టీసీ సంపదను భూములను అప్పజెప్పడం కోసం కేవలం వీరేదో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని చెప్పేసి వీరిని బ్లాక్ మెయిల్ చేసి వారిని భయపెట్టడం కోసం ఈ రోజు ఎలక్ట్రికల్ బస్సులు అని చెప్పేసి మొత్తం ప్రైవేట్ బస్సులను డిపోలలో నింపుకొని కార్మికులను తీసుకోకుండా ఈ రోజు ప్రైవేటు కార్మికుల ద్వారా నడిపించుకుందామన్న ఉద్దేశంతో ప్రభుత్వ భూములను, ఆర్టీసీ భూములను వారి మిత్రులకు, వారి అనుయాయులకు వారికి అప్పచెప్పడం కోసం మాత్రమే ఈ రోజు ఈ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. వారికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ రోజు కార్మికుల డిమాండ్లను నెరవేర్చుకోవాలని చెప్పేసి, అదే విధంగా కార్మికులు ఏవైతే కోరికలు కోరుతారో అది అసలు
నిజంగా వారికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో పెద్ద పని కాదు. ఆల్రెడీ కేసీఆర్ గారు 90% పని పూర్తి చేసిండు. 2.5 సంవత్సరాలలో ఇప్పటిదాకా కూడా దాని గురించి అసలు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అదే విధంగా గతంలో కేసీఆర్ గారు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ పత్రాలు ఇచ్చే సమయంలో ప్రభుత్వం మారడం వల్ల మేము అవే ఉద్యోగ పత్రం కేసీఆర్ గారు ఏవైతే నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో అవే పత్రాలను ఎల్బీ స్టేడియంలో ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అదే విధంగా ఆయన ఇచ్చిన హామీనే కదా. అదే ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే 90% ప్రక్రియ పూర్తి చేసిండో ఆ 10% ఈయన ఆ ప్రక్రియ పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నాడో అదే విధంగా ఈ రోజు నేను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేపించడమని చెప్పేసి గొప్పలు చెప్పుకోమని చెప్పండి. అసలు నిజంగా ఎవరిని పట్టించుకున్నాడండి ఈ రోజు ముఖ్యమంత్రి గారు? కార్మికులను ఆర్టీసీ కార్మికులను నట్టేట ముంచేసిండు, మహిళలను నట్టేట ముంచేసిండు, రైతులను నట్టేట ముంచేసిండు, ఆ రైతు కూలీలను నట్టేట ముంచేసిండు. ప్రతి విషయంలో విద్యార్థులను స్కూటీ ఇస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా అన్ని వర్గాల ప్రజలను ఈ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఈ రోజు నమ్మించి నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి గారికి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మాత్రం సరైన సమాధానం చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నది. ప్రభుత్వం మెడలు పెంచడం కోసం మా కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి మా పార్టీ పక్షాన మా నాయకులు చెప్తున్నారు. మేము కూడా ఆ విధంగా కార్మికుల పక్షాన ప్రయత్నం చేస్తాం, వారి కోసం పోరాటం చేస్తాం. రామచంద్ర గారు, మరి ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల కూడా పూర్తిగా రోజు అంటే ఈ ఉచిత బస్సు అమలు చేసినప్పటి దగ్గర నుంచి కూడా రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మె కారణంగా కూడా పూర్తిగా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యంగా జేఏసీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటు ఏవైతే ప్రైవేట్ బస్సుల వల్ల ఆర్టీసీ కార్మికులం పూర్తిగా నష్టపోతున్నాం అంటూ కూడా గతంలో నుంచి కూడా ఎన్నోసార్లు కూడా ప్రభుత్వం దగ్గర తెలియజేయడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు సరైన విధంగా చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయట్లేదు? రామచంద్ర గారు, మీ వాయిస్ అన్మిషన్. మ్యూట్ లో ఉన్నారు. యాక్చువల్ గా ఇది ఆర్టీసీ అనేది మాకు తెలిసి 67% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది ఉంటది, 33% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఉంటది. దీంట్లో ఎలక్ట్రిక్ బస్సులు అనేటివి కూడా సుమారుగా 3000 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. అది హైదరాబాద్ కు కాలుష్య రహితంగా తీసుకురావాలనే ఆలోచన ఉంది. దాని మెయింటెనెన్స్ కూడా టెక్నికల్ గా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ, అది అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉండి కొన్ని కార్యక్రమాలు చేయకుండొచ్చు, కానీ ఇప్పటి వరకు సుమారుగా మీరు ఏ అకౌంట్స్ అంటే మీరు తెలుసుకున్న దానికి చూడండి, సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చి బలోపేతం చేయడానికి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా చేయడం జరిగింది. అదే రకంగా కొత్త బస్సులు కూడా 3,000 బస్సుల వరకు సుమారుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అన్ని రకాలుగా కూడా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఉంటది, ప్రజాప్రభుత్వాన్ని ఉంటది, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ కొన్ని సమస్యలతోని వచ్చిన దాన్ని ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా బీజేపీ నాయకులు మాట్లాడినా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు దానికి వాళ్ళకు సమ్మె ఏ రకంగా స్ట్రైక్ చేసుకునే హక్కు ఎట్లా ఉందో ప్రజా వ్యవస్థను నష్టపరచకుండా వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అట్టడుగోరు వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ప్రైవేటు బస్సులైనా సరే ప్రత్యామ్నాయంగా కొన్ని సౌకర్యాలను ఏర్పరచుకునే దాన్ని ఇబ్బంది చేయకమని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ కోరికల్లో ఇబ్బంది చేసేదో వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరుతుందనే మాట కూడా మేము అంటలేము. కార్మికులు అంటే కార్మికులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వానికి ఉంది, ప్రజా నాయకులకు ఉన్నది. ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి కలవాల్సింది
మాట్లాడాల్సిందే, వాళ్ళ సంక్షేమం గురించి కూడా ఆలోచించాల్సిందే. దీంట్లో లొసుగుల గురించి ఆలోచన చేసి దాన్ని క్లియర్ చేసే బాధ్యత ప్రజాప్రభుత్వాన్ని ఉంది. దాన్ని కూడా క్లియర్ గా చేస్తే మేము అనేది ఏంటంటే కార్మికులు మన వాళ్ళు ఏదో శత్రువులు కాదు, మాకేదో మనకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికరంగా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు అఖిల అందరూ కూడా సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని సహకరించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతుండ్రు, ఆ రోజు 54 రోజులు సమ్మె ఉన్న అప్పుడు వాళ్ళని ఏ రకంగా మాట్లాడింది ఒకసారి రివెంజ్ చేసుకోండి. దానికి కావాలంటే మేము కూడా కొన్ని సోషల్ మీడియాలో పెడుతున్నాం. ఎందుకంటే అప్పుడు కఠినాతి కఠినంగా చర్య తీసుకున్నారు. ఈ రోజు ప్రజాప్రభుత్వం ఆ రకంగా లేదు. ఖచ్చితంగా కార్మికుల పక్షాన్నే ఉంటాము. వాళ్ళకి సంబంధించి కూడా తొందరలో కూడా చేస్తాము. మేము రిక్వెస్ట్ చేసేది వాళ్ళని ఇబ్బంది చేయము, ఎవరికి కూడా ఇబ్బంది చేయము. ప్రత్యామ్నాయంగా ప్రజలు, మధ్య తరగతి వాళ్ళు, దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎన్నో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది. మ్యారేజ్ సీజన్ లో కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా సహకరించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రజా ప్రభుత్వానికి ఉంటుంది. దానికి హెల్ప్ చేయమని అంటున్నాం. ఇంకోటి రోజువారీ కూడా సుమారుగా ఎన్ని రోజులు స్ట్రైక్ ఉంటే ఆ రోజులు రోజువారీగా సుమారుగా 17 కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతుంది. ఆ నష్టానికి కూడా బాధ్యులు కార్మికులే అవుతారు. అంటే నేను అనేది కార్మికులు కూడా ప్రభుత్వానికి ఈ ఒక భాగస్వామ్యులు, ఒక దానికి సంబంధించిన ఎవరు కూడా ఎవరికి నష్టం జరిగినా, కార్మికులకు నష్టం జరిగిన ప్రభుత్వానికి నష్టమే, ప్రభుత్వానికి నచ్చిన కార్మికులే దాంట్లో అంతర్భాగంగాని వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. రామచంద్ర గారు ఒక్క నిమిషం మనతో మాట్లాడడానికి ఆర్టీసీ జేసీ యూనియన్ నాయకులు బాబు గారు ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ బాబు గారు, నమస్తే అండి. మేడం నమస్తే. ఎస్ బాబు గారు చెప్పండి. మేడం, ఇవాళ ఆర్టీసీ నాయకులంతా కూడా సమ్మె చేస్తున్నారు. మరి ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం మీ చర్చలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? ఆ సమ్మె ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? వాస్తవంగా సమ్మె జరగడానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మేడం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకపోతే మేము చెప్పలేకపోయినామంటే అదొక తప్పు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయం మొత్తం ఎరక, గౌరవ మా శాఖాపరమైన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ సారికి మొత్తం ఎరక, మా ఎండి గారికి కూడా కులంకుశంగా ఎరక. ఈ ముగ్గురు ప్రధానం మేడం. అది కాకుండా గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఈ విషయాలన్నీ చాలా సార్లు పలుమార్లు కలిసి చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న చాలా మంత్రులకు కూడా కలవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మాకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయమనడమే మేము సరైన సమయం ఇచ్చి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినాయో అవి కూడా వాళ్ళు ఎనాలిసిస్ చేసి అవి కరెక్ట్ న్యాయపరమైననే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సాధ్యాలు చూసినాకనే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవి సాధ్యమని భావించినాకనే పెట్టడం జరిగింది. రెండోది, ఆర్టీసీలో ఉన్న కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే విధానంలో గత ప్రభుత్వము అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. గవర్నర్ గారి ఆమోదం పొందడం జరిగింది. గెజిట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు జరిగినాక మాకు మిగిలి ఉన్నది ఒకటే ఏకైక ఆ ప్రక్రియలో అపాయింటెడ్ డే ఒకటే మిగిలి ఉన్నది. గత ప్రభుత్వం ఎన్నికల కోసమో ఇంకే రకమైనదో కొన్ని చెప్పి కారణం చెప్పి దానికి అది అపాయింటెడ్ డే ఇవ్వలేకపోయింది. అప్పటికే ఎన్నికలు వచ్చేసినాయి. అది వీళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దాన్ని మేము పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేమనేది ఏంటంటే వాళ్ళు మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి ఒక ఊపిరి పోసింది, ప్రభుత్వానికి పార్టీకి కూడా ఒక ఊపిరి పోసింది మహాలక్ష్మి పథకం. ఎప్పుడైనా ఏదైనా ఒక స్కీము, ఒక పథకం పెట్టినప్పుడు గవర్నమెంట్ దానికి ఎంత అంచనా బడ్జెట్ పెట్టాలి అని వాళ్ళకి ఎరికే లెక్కలు ప్రతి దానికి బడ్జెట్ పెడతారు. మహాలక్ష్మి అనే స్కీము ప్రజలకు ఎలాంటి సీలింగ్ లేకుండా ఒక ఆధార్ కార్డు ఒకటి ఉండి ఎంతమంది అయినా ఆ కుటుంబాల ఆంక్షలు లేకుండా, ఒక గ్యాస్ అంటే ఇంత ఉండాలి, ఒక ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్లు ఉండాలి, ఒక ఇందిరా మిల్ అంటే ఇంట్లో ఒకరికి రావాలి అని ఒక ఆంక్షలు ఉంటాయి ప్రతి పథకంలో. కానీ మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సుల ఎలాంటి ఆంక్షలు లేవు. బిలో ప్రాపర్టీ కార్డు లేకున్నా వాళ్ళు ఆధార్ కార్డు ఉంటే చాలు, మహిళలై ఉంటే చాలు, తెలంగాణ బిడ్డలై ఉంటే చాలు అనే ఏకైక స్కీము. 60 మంది సీట్లు ఉన్న బస్సులో 120 మందిని అంటే లబ్ధిదారులను మేము 60 సీట్లు మేము 60 కొనబోతామని అనలే. ఆ స్కీమ్ లో 60 మందితో పోయే బస్సులో 120 మందితో కూడా తీసుకెళ్తున్నాం. అట్లాంటి స్కీము మరి గవర్నమెంట్ కి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ను ప్రతిష్టాత్మకంగానే ఆర్టీసీ ఉద్యోగులు ఇంప్లిమెంట్ చేసింది. దానికి బడ్జెట్ లేకపోవడం చాలా బాధాకరం అనిపించింది. ఆ స్కీము వాళ్ళు పెట్టుకున్నది.
స్కీమ్ కు సరిపోయేంత బడ్జెట్ ఇస్తామని మేము అంటున్నాం. సరిపోయేంత లెక్కలు చూసుకోండి. రెండు సంవత్సరాలు 4 నెలలైంది. ప్రతిరోజు బస్సులలో ఎంతమంది ప్రయాణం చేసేళ్ళు బల్క్ గా గౌరవ మంత్రి వారి దగ్గర ఉన్నది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది డాటా. దాని ప్రకారం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ అన్ని ఇవ్వండి. లేదు మీరు ఆర్టీసీ మీద పెద్ద పథకాన్ని మోపినందుకు మాకు లెక్క కట్టి ప్యాసింజర్ ప్రకారంగా ఎన్ని టికెట్లు చెబుతారో అంత అమౌంట్ అన్ని ఇవ్వండి. లేదు అది వద్దు అంటే మా బస్సులు, మా ఉద్యోగులు, మా ఆర్టీసీ, మా పథకం, మా ప్రజలు అనుకుంటే ఈ ఆర్టీసీ ఉద్యోగులు నాకు కలిపేయండి. లాభ నష్టాలతో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధంగా పెట్టకండి. ఉద్యోగులను అలా కలిపేసుకుంటే ఈ శాఖ ప్రభుత్వం అవుతుంది, ఆ బస్సులు వాళ్ళే అవుతాయి. ఆ లాభ నష్టాలతో మాకు సంబంధం ఉండదు. మేము మాకు ఇచ్చేది గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఏదైతే పిఆర్సీలు ఉంటాయో వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. మాకు ఏ గొడవ ఉండదు. మీరు ఆ తీసుకున్న పథకాన్ని మంచి చూసా తప్పకుండా మరింత బాధ్యతగా ఉద్యోగులుగా, ఇప్పుడు కార్మికులుగానే మేము 100% మంచి పేరు తెచ్చిపెట్టినాం. 2 కోట్ల మంది మహిళా సోదరిమణులు, మన ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డల పేరు మా పేరు వాళ్ళ ద్వారా గుడ్ అనిపించుకున్నాం. మంచి సర్వీస్ ఇస్తున్నారు మా ఆర్టీసీ అన్నలు, డ్రైవర్లు, కండక్టర్లు అని ఒక మంచి పేరు తెచ్చుకున్నాం మా ఆడబిడ్డల దగ్గర. ఆడబిడ్డలతో చెప్పండి ఆర్టీసీ వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వడం వేస్ట్ అని మా బస్సులలో తిరిగే ప్రతి ప్రయాణికుడు కనుక చెప్తే మేము ఏది అడగం మేడం. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయము, ఏది అడగం. మేము సరిపోయేంత పనికి 8 గంటలకు 14 గంటలు చేస్తున్నాం. 14 గంటలకు 60 మంది ఎక్కే బస్సును 120 మందిని ప్రయాణం చేపిస్తున్నాం. పని ఎక్కువ చేస్తున్నాం, ఓవర్లోడ్ తో పని చేస్తున్నాం, రాత్రి పగలు అనకుండా చేస్తున్నాం. మా దాంట్లో ఆడబిడ్డలు కూడా కండక్టర్ గా ఉండి ఆ సంసారాన్ని నడిపించుకుంటూ అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం. మరి ఎన్ని రోజులు అని చేస్తాం? మాకు సహనం ఉంటది, ఓచుకుంటది. అంటే ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఆ నేతలతో చర్చలకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సమ్మెకి వెళ్ళడం సరైంది కాదు అంటూ కూడా ఒక పక్క ప్రభుత్వం చెప్తోంది. మేడం, వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు ఆ రకంగా అబద్ధాలు ఆడొద్దు. ఎందుకంటే ఆ అబద్ధాలు ఎప్పుడైనా తేలిపోతాయి. ఇప్పుడు మీ నోటీస్ ఇవ్వకుండా కనుక మేము సమ్మెలకు వెళ్లేది ఉంటే లేబర్ కమిషనర్ మాకు మీరు నోటీస్ ఇస్తే నోటీస్ కాపు లేబర్ కమిషన్ ఇచ్చారు. లేబర్ కమిషన్ మమ్మల్ని ఇదేంటిది చర్చలకు పిలిచింది, అఫీషియల్ గా పిలిచింది, లెటర్ ఇచ్చి. మరి లేబర్ కమిషనరు మేనేజ్మెంట్ ను కూడా పిలిచింది. మేనేజ్మెంట్ గైడ్ హాజరు రాలే ఆ మీటింగ్ కు. కాబట్టి ఇప్పుడు కార్మిక వర్గానికి ఉన్న ప్రభుత్వానికి మధ్యలో లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ను పిలిచింది, మమ్మల్ని పిలిచింది. మేము వచ్చి హాజరైనా కూర్చున్నాం, మాతోనే చర్చలు జరిగినాయి. మరి దానికి కన్సల్ట్ డిపార్ట్మెంట్ రాకపోయేందుకు అక్కడ పరిష్కార దిశగా ముందుకు పోలే. అది ఎవిడెన్స్. రెండోది, మొన్న అఫీషియల్ గా గౌరవ మంత్రి వారిలే 4 IAS అధికారులను కమిటీగా చేసి ఒక జీవో తీసి మళ్ళీ మమ్మల్ని చర్చకు పిలవడం జరిగింది. ఆ చర్చలలో కూడా మేము ప్రధానంగా మా డిమాండ్లన్నీ వారికి వినిపించడం జరిగింది. వారు మాత్రం ఎలాంటి డిస్కషన్ చేయలే. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి అన్నారు. మేము చెప్పినాం, వాళ్ళు విని వెళ్ళిపోయింది, లేచి వెళ్ళిపోయింది. ఫస్ట్ మేము కూర్చొని ఉండగానే వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయినాక మేము ఒక 5 నిమిషాలు కూర్చున్నాం. సార్ వాళ్ళు విన్నారు, పోయిండ్రు, మరి ఎంది అని కూడా చెప్పలే. మరి మేము వచ్చినాం. ఆ తర్వాతనైనా మరి మంత్రి గారు చొరవ తీసుకొని మరి IAS కమిటీ లెవెల్ ఏ ఇష్యూస్ ఉంటాయి, గవర్నమెంట్ చెప్తున్న ఇష్యూస్ ఏమో డిసైడ్ చేయగలిగింది. మంత్రి గారి లెవెల్లో ఉన్న ఇష్యూస్ ఎన్ని, మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ ఎన్ని, ఆ 4 మెంబర్ ఏదైతే జీవో ఇచ్చి కమిటీలో ఆ కమిటీ చేయించవలసిన ఇష్యూస్ ఎన్ని, ఈ రకంగా విభజించి తీసి మేము మా లెవెల్లో ఈ రాత్రి అనౌన్స్ చేస్తున్నాం. 2.5 సంవత్సరాల నుంచి మేము చెప్పినవన్నీ విన్నాం. 32 అంశాలల్లో ఒక 30, ఒక 20, ఒక 5, ఒక 10 వాళ్ళు డిమాండ్లను మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం అని ఒక స్క్రోలింగ్ కానీ ఒక ఒప్పందం కానీ ఎక్కడని ఇచ్చిందా ఇప్పటి వరకు లేదు. మేము సుముఖంగానే ఉన్నాం అని చెప్తున్నారు. మేము వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, మేము చర్చలకు సిద్ధం అంటున్నారు. చర్చలు పిలుస్తున్నారు, కానీ పిలిచినాక చర్చలల్లా ఏ డిమాండ్స్ ను వాళ్ళు ఒప్పుకున్నారనేది చెప్పమంటాను. ఇప్పటికీ కూడా వాళ్ళు అనౌన్స్ చేయమనండి ఏమేమి ఒప్పుకున్నారు. ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఇప్పటికీ 29 డిమాండ్లు మేము సానుకూలంగా ఉన్నా అంటాను, కానీ 29 డిమాండ్లు ఏ డిమాండ్లలో ఏమైనా ఒప్పుకున్నారు అనేది ఒక మీడియాకి రిలీజ్ చేస్తారా, మంత్రి గారే అనౌన్స్ చేస్తారా ప్రెస్ మీట్ పెట్టి? అది అప్పుడు కార్మికులు ఆలోచిస్తారు కదా, ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, మేధావులు ఆలోచిస్తారు, మీడియా కూడా ఆలోచిస్తుంది. మీడియా క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం. 29 డిమాండ్లు గౌరవ మంత్రి వారులు మేము సానుకూలంగా ఉన్నాం అంటున్నారు. ఏ డిమాండ్ అది ఏ రకంగా సానుకూలంగా ఉన్నాయి మీ ద్వారా అనౌన్స్ చేయమనండి. మా ఉద్యోగులంతా ఆలోచనలు పడతారు, మేధావులు ఆలోచనలు పడతారు, ప్రజలు కూడా ఆలోచనలు పడతారు. అప్పుడు చెప్తారు ఇంకా అవి అన్నీ అయినాయి, ఇంకా 2 ఉన్నాయి, దానికి 4 వారాలు ఇయ్యొచ్చా లేదా. ఆ 2 కూడా IAS
కేసులు తేల్చేదా రాజకీయ పరంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమా లేకపోతే ఐఏఎస్ కమిటీ తీసుకునే నిర్ణయమా? విలీనం ఉన్నది ఐఏఎస్ కమిటీ తీసుకునేది కాదు మేడం. ఐఏఎస్ కమిటీ విధి విధానాలు సర్వీస్ కండెన్స్ మాత్రమే రాయగలుగుతారు, చెప్పగలుగుతారు, మా మాటలు వినగలుగుతారు. కానీ అపాయింటెడ్ డే ఇచ్చి విలీనం చేసే ప్రక్రియ మొత్తం గవర్నమెంట్లు చేయవలసినది. గవర్నమెంట్ అంటే సీఎం గారు, మంత్రివర్యులు, వాళ్ళు విధానపరమైన డైరెక్ట్ అపాయింటెడ్ డే ఇయ్యే శక్తి యుక్తి ఉన్నది వాళ్లకు. అసలు ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉన్నదా లేదా ఈ గవర్నమెంట్ కు? ఉన్నది అని అంటే విధి విధానాలు వాళ్ళు అపాయింటెంట్ డే ఇచ్చినాక ఐఏఎస్ కమిటీ ఖచ్చితంగా పనిచేస్తుంది. అపాయింటెంట్ డే అనేది ఇంపార్టెంట్ మేడం. ఇక్కడ అపాయింటెంట్ డే అని ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు నుంచి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. దాని తర్వాత సర్వీస్ కండిషన్స్ మీద విధి విధానాలు ఎట్లుంటాయి, ఉద్యోగులు కార్మికులకు తేడా ఏంటి, కార్మికులు అయితే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఉద్యోగులు అయితే ఏం బెనిఫిట్స్ వస్తాయి అని పక్కకున్న రాష్ట్రంలో పోయి ఐఏఎస్ కమిటీ కొన్ని డాటా తీసుకొని అక్కడ ఏం జరిగింది, అక్కడున్న ఫెయిలియర్స్ ఏంది, అక్కడున్న పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది చూసుకొని ఈ ఐఏఎస్ కమిటీ ప్రభుత్వానికి ఇస్తే సర్వీస్ కండిషన్స్ అన్ని ఒక రూపం దాల్స్తుంది. దానికి ఐఏఎస్ కమిటీ అవసరం. కానీ మమ్మల్ని అపాయింటెంట్ డే ఇవ్వడానికి 99% విలీన ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. 1% అపాయింటెంట్ డే మిగిలి ఉంది. దానికోసం ఐఏఎస్ కమిటీని ఇప్పుడు వేసి మళ్ళీ దాన్ని మేము చేస్తాం, అసలు విలీనం సాధ్యాసాధ్యాలేనా అని అంటే సాధ్యాసాధ్యాలేనా అనేది క్వశ్చన్ అవుతాను. అంటే మీకు ఇష్టం లేదా? మీరు నిర్ణయం తీసుకున్నాక మేము ఇచ్చేస్తాను అని అన్నాక దాంట్లో ఏమైనా లొసుగులు ఉంటాయి అన్న ప్రాబ్లం ఉంటే, లీగల్ ప్రాబ్లం ఏమవుతుందో అడిగితే ఐఏఎస్ కమిటీని తప్పులేదు. మేము కమిటీని తప్పు పట్టట్లేదు. అసలు అనౌన్స్ చేసేది పూర్తి బాధ్యత, పవర్స్ ఉన్నది ప్రభుత్వానికి. ఐఏఎస్ కమిటీకి లేదు. ఐఏఎస్ కమిటీ ఏం చేస్తుంది? మేము మమ్మల్ని అడుగుతుందట. మేము అడిగితే ఏం చెప్తాం? మేము విలీనం చేయమని ఒక అపాయింట్మెంట్ ఇయ్యమంటాను. ఎప్పుడు గొంతమ్మ కోరిక, ఇప్పుడు సాధ్యం కాని కోరిక అనౌన్స్ అవుతుంది, దాన్ని మేము చేయాలన్నా వద్దా అంటే ఓకే, అది కేసీఆర్ గవర్నమెంటే అప్పుడే చేసింది. ఇది అసాధ్యం అన్నది తర్వాత ఐఏఎస్ కమిటీ వేసింది. ఆ కమిటీను పక్క రాష్ట్రం పోయి చూసొచ్చిండ్రు. తర్వాతనే వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది, పాస్ అయిపోయింది. గవర్నర్ దగ్గరికి పోయిండు. గవర్నర్ గా మేడం కూడా ఆ రోజు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి కార్మికుల పట్ల, ఈ కార్పొరేషన్ పట్ల, ఈ బస్సులు ఎవరికి ఉంటాయి, ఈ ఆస్తులు ఎవరికి ఉంటాయి, ఈ ఉద్యోగులకు ఏమేమి జరుగుతుందని ఆ మేడం కూడా కొన్ని ఆమెకున్న డౌట్స్ ను వ్యక్తపరిచింది. ఆనాడు గవర్నమెంట్ వాటికి సరిపోయేంత రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక గెజిట్ పాస్ అయింది, గవర్నర్ ఆమోదం పొందింది, గెజిట్ వచ్చింది. ఇంకా ఐఏఎస్ కమిటీ చేసేది అక్కడ ఏం లేదు. సర్వీస్ కండెన్స్ వాళ్ళు చేయగలుగుతారు ఐఏఎస్ కమిటీ. కానీ అపాయింటెంట్ డే ఇచ్చే ఆ శక్తి యుక్తులు ఐఏఎస్ కమిటీకి ఉండదు. గవర్నమెంట్ చేయవలసిన పని గవర్నమెంట్ గా వీళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్ బాబు గారు, ఫైనల్ గా మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీ నేతల తరపున, మీ కార్మికుల తరపు నుంచి మీరు మొత్తంగా ఏం డిమాండ్ చేస్తున్నారు బాబు గారు? మనకు బస్సు రవాణా వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ మేడం. మన ప్రజలకు, మన 4 కోట్ల ప్రజలకు మన బస్సుల మీద ఎంతమంది ఆధారపడ్డాడు అనేది వాస్తవం. కనుక ఆ ప్రజలను, ఆ ప్రయాణికులను, మన తెలంగాణ ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మిక సమస్యలను పరిష్కార దిశగా గౌరవ ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యి చొరవ తీసుకొని మా పిల్లలకు, మా కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకొని మేము ఓటేసి, మేము తెలంగాణ బిడ్డలుగా మేము కూడా ఓటేసినాం, మేము కూడా ఆ ప్రభుత్వాన్ని ఆదరించి, అభిమానించి, నమ్మకం పెట్టుకొని ముందుకొచ్చినాం. మా ప్రయాణికులు, మా ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు కనుక మాకు ప్రజలకు ముడిపడి ఉన్నది కనుక ఇంకా మరింత సేవలు బాధ్యతగా చేస్తాం కనుక ప్రభుత్వంలో వెంటనే విలీన ప్రక్రియను 100% పూర్తి చేసి ఇవాళున్న క్యాబినెట్ లా తప్పకుండా ఒక అపాయింటెడ్ డే అనౌన్స్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆ దిశగా ఈ సమ్మెను నివారించాలి. మళ్ళీ మా కార్మికులు గుండెలు ఆగిపోయే పరిస్థితి గత ప్రభుత్వంలో 55 రోజులు సమ్మె జరిగిన టైంలో వారు 50 చనిపోయిండ్రు. అట్లాంటి మరణాలు ఆర్టీసీలో జరగకుండా చూడాలనేది మా తపన మేడం. గౌరవ ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకోవాలి. దీంట్లో గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఆయన శాఖ పరంగా ఆయన పూర్తి బాధ్యత వహించి మన ముఖ్యమంత్రులు కానీ, కమిటీని కానీ, అక్కడ కమిటీని కానీ, లేకపోతే మంత్రి కానీ మెట్టికి ఆయన శాఖ పరంగా చాలా పెద్ద బాధ్యత మోస్తున్న ఈ ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఒక మంచి కానుకగా మరి గవర్నమెంట్ మీద విశ్వాసం కల్పించే విధంగా ఇవాళ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను మేడం. రైట్, థ్యాంక్ యూ బాబు గారు. ఎస్ సార్, రామచంద్ర గారు, మరి మొత్తంగా ఆర్టీసీ నేతలు ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అయితే వేగవంతంగా పూర్తి చేయాలి, రావాల్సిన పీఆర్సీ బకాయిలను కూడా చెల్లించాలి, అలాగే భద్రత విషయంలో కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన పక్క రాష్ట్రంలో ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇచ్చిన హామీని
హామీ మేరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేశారు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకున్నారు. మరి ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇదెందుకు జరగడం లేదు, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా ముఖ్యంగా ఆర్టీసీ దేశ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? వాళ్ళకి న్యాయమైన కోరికని దాని గురించి సమంజసంగా చేసే ప్రయత్నం చేద్దాము. మేము కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ప్రజాప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అందరం కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా అయ్యే ప్రయత్నం చేద్దాము. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. మీ పరంగా అనుకోండి, కార్మికుల పరంగా అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అవినాభావ సంబంధంతో ప్రజలకు మనకు వాళ్ళేదో మనకు వ్యతిరేకులు కాదు. మన కార్మికులు మన అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఒక బిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళకు కూడా రక్షణ కల్పించి ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళ న్యాయమైన కోరిక కూడా నెరవేరే ప్రయత్నం చేసి ఖచ్చితంగా నెరవేర్చేటట్లు మేము కూడా ప్రయత్నం చేస్తామండి. వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బందులు ఉంటాయి కానీ కొద్ది టైం పడుతుంది. ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలో కొద్ది ఇబ్బంది జరిగి సామాన్యులకు ఇబ్బంది జరుగుతుంది. ఆ సామాన్యులకు ఇబ్బంది జరగకుండా మీరు ఎట్లా చేస్తారో అది చేయండి. అది న్యాయంగా చేయండి, చట్టాన్ని పరిధిలో తీసుకొని చేయండి. కానీ ఇబ్బందికరంగా చేసి అక్కడిక్కడ కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి, అల్లర్లకు ఏదో రకంగా ఇబ్బందిగా చూస్తున్నాము. అది జరగకుండా చేస్తే బాగుంటుంది. దాంట్లో ఎవరైనా సరే ఎక్కడైనా జరిగినా కానీ ప్రజాస్వామ్యంలో ఈ రోజు అని కాదు, అంటే దీనికి ఈ ప్రతిపక్షాలు కూడా దీనికి తోడ్పడుతున్నారు. వాళ్ళని తోడ్పడాలని అంటే వాళ్ళకు కార్మికుల పరంగా రక్షణ ఉండాలని కోరుకుంటున్నాం. కానీ దాన్ని చట్ట పరిధుల్లో ఉండేటట్టు చూడండి. కానీ ఎక్కడన్నా ప్రైవేటు ప్రజలకు ఇబ్బందిగా జరిగే, ప్రజలకు రక్షణగా కల్పించే ప్రయాణంలో ఇబ్బందికరంగా పరిస్థితి చేస్తే ప్రయాసంలో ఇబ్బంది జరుగుతుంది. దానికి జరగకుండా న్యాయంగా వాళ్ళకు ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థల్లో కొన్ని వెహికల్స్ నడుస్తున్నాయి, దాన్ని కూడా సహకరించే రకంగా ప్రయత్నం చేయండి. ఈ తొందరలో క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేద్దామని కోరుకుంటున్నానండి. ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటాం అదే రకంగా. రైట్ రైట్. యాదగిరి గారు, ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మేడం ఒకసారి నేను మాట్లాడవచ్చు? చెప్పండి కృష్ణారెడ్డి గారు. మేడం, ఇందాక రామచంద్ర గౌడ్ గారు మంచి స్వీట్ వాయిస్ తోటి ముద్దు మాటలు కరెక్టే చెప్పారు. కానీ మళ్ళీ లాస్ట్ కు దిప్పుకొచ్చేసి ఆర్టీసీ కార్మికులదే తప్పు, వాళ్ళు మీరు అంటే సమ్మె చేస్తే చేసుకోండి, ప్రైవేట్ కార్మికులను పని చేసుకునియండి, ప్రైవేట్ బస్సులను నడవనియండి, అదేంటంటే ప్రజా రవాణాకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళని ఇది చేయమని. వాళ్ళు ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చారో, వాళ్ళైతే సమస్యలు లేవనెత్తారో ఆరైతే ప్రభుత్వం పిలిచి మాట్లాడాల్సింది, లేదంటే మంత్రుల కమిటీ వేసి వాళ్ళ సమస్యలు ఏంది ఎప్పటికెల్లా పరిష్కరిస్తారో ఒక టైం బాండ్ పెట్టి మాట్లాడి ఉంటే ఇంత సమస్య పెద్దగా అయ్యేది కాదు. కానీ వీళ్ళు సమస్యను జటిలం చేసి సమ్మె దాకా తీసుకొచ్చేసి ఈ రోజు సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఏదో అంటే ముసలి కన్నీరు గారుస్తున్నట్టు చెప్పేసి ఆ యొక్క సమస్యను ఆర్టీసీ కార్మికుల మీదకి రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ చేయడం అనేది సమంజసంగా లేదు. ఇంకోటి, ఇందాక మన బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు, ఏదో ఆర్టీసీ కార్మికులకు మొత్తం మనమే చేసేసినాం, వాళ్ళ ఉద్ధరించినాం. అసలు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేదాకా, వారి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించింది ఎవరు? 54 రోజుల సమ్మె చేస్తే ఆ 54 రోజులు వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైంది? వాళ్ళ ఇల్లు కిరాయిలు ఏం కట్టుకున్నారు, లోన్లు ఎలా కట్టుకున్నారు, పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టారు, స్కూల్ వ్యాన్ ఫీజులు ఎలా కట్టారు? ఆ 54 రోజులది పేమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆనాటి ప్రభుత్వము, ఈనాటి ప్రభుత్వం ఇప్పటి వరకు అది పేమెంట్ చేయలేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఆర్టీసీ యూనియన్లను గుర్తించే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులని ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఆ రోజు ఆర్టీసీ యూనియన్లను నిర్వీర్యం చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మీ హయాంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడడం అనేది ద్వంద్వ విధానాలతోటి మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు తగదు. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్టీసీ కార్మికులకు ఆ రోజు జరిగిన సంఘటనలకు బేషరతుగా పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైట్. యాదగిరి గారు, ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు మరి బీజేపీ నాయకులు ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారా? ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చెప్పాలి. ఆ రోజు 54 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే
వారి డిమాండ్లను నేనే కార్మిక నాయకుడిని నేనే పెద్దన్నలాగా మీ ముందుంటా అని చెప్పేసి కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ముందుకొచ్చి వారి డిమాండ్లను అన్నింటినీ నెరవేర్చి ప్రభుత్వంలో విలీన ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాత గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్ పెట్టారు. మరి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, సమయం లేదు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం 54 రోజులు కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం, టైం లేదు, ఒక్క నిమిషం, ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్, ఒక్క నిమిషం. సరే ఒకటినండి, ఆ రోజు వారి జీతభత్యాలు ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఈ 2.5 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేరు? చోటే బాయ్ బడే బాయ్ మోడీ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలను మీరు ఇచ్చుకుంటూ మరి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చి ఎల్బీ స్టేడియం లో మీటింగ్ పెడితే మరి మీరు ఎందుకు దాని గురించి మద్దతు ప్రకటించిరా, వ్యతిరేకంగా మాట్లాడిరా చెప్పు. అనేక సంక్షేమ పథకాల పూత పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు మీరు నిలదీయలేకపోతున్నారు? అది అడగండి. మీరు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి కార్మికులను, రైతులను అనేక విధాలుగా నమ్మించి మోసం చేస్తుంటే మీరు చట్టాన్ని అసలు ఏ విధంగా చట్టాన్ని చట్టంలో ఉన్నటువంటి లొసుకులను తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, కార్మికుల కోసం ఏ విధంగా చేస్తున్నాడు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు జాతీయ పార్టీగా బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? అదే విధంగా మీరు 2 విధాలుగా చెప్తున్నారు. 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కలిసి పార్లమెంట్ లో మీ బీజేపీ ఎంపీ మాట్లాడితే దాని మీద మీరు మాట్లాడలేదు. మీ కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ విమర్శించలేదు. మీరు ఎంతసేపు చెప్పినా తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ అనుకూలంగా కాదు, వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతులను, కార్మికులను అందరినీ మీరు అగంధ పాతాళానికి కోసం చూస్తున్నారు. కానీ రేపు వచ్చే ప్రతి ఎలక్షన్లలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు 2 పార్టీలను ఓటు అనే ఆయుధంతో భూస్థాపితం చేయడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చూడండి. రైట్, థ్యాంక్ యూ అన్లిక. ఇవాళ డిబేట్లో పాల్గొన్న అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులు మలపక యాదగిరి గారికి, అలాగే ఆర్టీసీ యూనియన్ లీడర్ బాబు గారికి ధన్యవాదాలండి. సో మొత్తంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ముఖ్యంగా జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ప్రైవేట్ బస్సుల వల్ల పూర్తిగా నష్టపోతున్నాం, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తోంది అనేది. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.